అవును, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఒకే పార్టీలోనే ఉన్నారు. కానీ పదవి ఆధిపత్యం ఇరువురి మధ్య ఎడబాటు తెచ్చిపెడుతుందట. నా మాటే చెల్లుబాటు అవ్వాలని ఒకరంటే, కాదు నా మాటే శాసనమంటూ మరొకరు పందాలకు పోవటం వారి మధ్య దూరానికి కారణమవుతుందట. అన్నదమ్ములుగా ఉంటూనే రాజకీయ శత్రువులుగా మారిపోయారా అన్న రీతిలో సైకిల్ నేతల మధ్య వ్యవహారం సాగుతుండటం ఇప్పుడు పార్టీ కేడర్ను కలవరానికి గురిచేస్తుందట. ఇందుకు ఎవరా అన్నదమ్ములు, ఏంటా నియోజకవర్గం? వాచ్ ది స్టోరీ. ఇది విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం. ఇక్కడ మాజీ మంత్రి సుజయ్ కృష్ణ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే బేబీ నాయన మధ్య అన్నాదమ్ముల సవాల్ నడుస్తోందట. ఇద్దరు టీడీపీ పార్టీలోనే ఉన్నా వీరి మధ్య ఏ విషయంలోనూ పొసగడం లేదన్న టాక్ నడుస్తుంది. బొబ్బిలి రాజావారి ఫ్యామిలీలో వర్గపోరు ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఏపీ రాజకీయాలలో బొబ్బిలి రాజా కుటుంబానిది ఓ ప్రత్యేక చరిత్ర. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి బొబ్బిలి రాజా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అటువంటి కుటుంబం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన సుజయ్ కృష్ణ రంగారావు బొబ్బిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో అన్న సుజయ్ కృష్ణ గెలుపు కోసం అప్పట్లో తమ్ముడు బేబీ నాయన అహర్నిశలు పనిచేశారు. తర్వాత కాలంలో బేబీ నాయన కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 2005 నుంచి 2010 వరకు బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. అప్పటి నుంచి బేబీ నాయన కూడా రాజకీయంగా నియోజకవర్గంలో బలపడుతూ వచ్చారు. అన్నయ్య సుజయ్ కృష్ణ ఎమ్మెల్యే అయినా స్థానికంగా బేబీ నాయనే అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారని సన్నిహితులు చెబుతుంటారు. సుజయ్ కృష్ణ మూడోసారి ఎమ్మెల్యే అయ్యేంత వరకు ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవనేది రాజకీయ వర్గాల మాట. సుజయ్ కృష్ణ రంగారావు మూడోసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీ పార్టీలో చేరడం, మంత్రి అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడే అన్నదమ్ముల మధ్య ఎడబాటు మొదలైంది. తాను మంత్రిగా ఉన్నాను, కార్యకర్తలంతా తననే కలవాలి, తమ్ముడు బేబీ నాయనను కలవడానికి వీల్లేదంటూ సుజయ్ హుకుం జారీ చేశారట. దీన్ని అవకాశంగా భావించి అప్పటి బొబ్బిలి ఎంపీపీతో పాటు మరికొంతమంది మండల నాయకులు సుజయ్ని తప్పుదోవ పట్టించి అన్నదమ్ముల మధ్య అంతరాన్ని పెంచారని క్యాడరే చెప్పుకుంటుంది. సుజయ్ కృష్ణ రంగారావు మంత్రి అయినప్పటి నుంచి ఏకంగా విశాఖపట్నంలో తిష్టవేయడం, బొబ్బిలి కోటలో అందుబాటులో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడిని బేబీ నాయన తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇది సుజయ్కి ఏమాత్రం ఇష్టం లేదట. తెంటు లక్ష్మీనాయుడిని దూరం పెట్టాలని సుజయ్ కృష్ణ రంగారావు పలుమార్లు హెచ్చరించినా బేబీ నాయన ఏమాత్రం పట్టించుకోలేదట. ఇలా వివిధ కారణాలతో ఇద్దరు అన్నాదమ్ముల మధ్య రాజకీయంగా వైరం మొదలై ఒకే పార్టీలో ఉంటున్నా ఒకరంటే మరొకరికి పడనంతగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అన్నాదమ్ముల మధ్య గ్యాప్ పెరగడంతో వారి అనుచరులు కూడా వర్గాలుగా విడిపోయి గోడ పేర్చేశారట కార్యకర్తలు. 2024 ఎన్నికల్లో అందరూ కృషి చేసి బేబీ నాయనకు టీడీపీ టికెట్ దక్కేలా చేశారు. దాంతో అన్న సుజయ్ కృష్ణ రంగారావు అలకబూనారన్నది చర్చ. తమ్ముడి తరపున ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనడానికి విముఖత చూపించి విశాఖపట్నంలోనే మిన్నకుండిపోయారట అన్న సుజయ్ కృష్ణ. ఎన్నికల ప్రచారంలో బేబీ నాయన బలహీన పడుతున్నారన్న ప్రచారం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు సుజయ్ కృష్ణకు నచ్చజెప్పడంతో చివరి 2 రోజులు మాత్రమే బేబీ నాయనకు మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారట. ఎలాగైతేనేమి తమ్ముడు బేబీ నాయన బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ అధిష్టానం అన్న సుజయ్కి ప్రస్తుతం ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. ఇటీవల బొబ్బిలి పురపాలక సంఘం అవిశ్వాస తీర్మాన విషయంలోనూ అన్నాదమ్ముల మధ్య వర్గపోరు బయటపడిందనే టాక్ వినిపిస్తుంది. వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేలా సుజయ్ కృష్ణ వారితో మాట్లాడారట. ఇది బేబీ నాయనకు ఇష్టం లేక పొడిగించుకొస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. పార్టీ క్యాడర్ కోరిక మేరకు బొబ్బిలి మున్సిపల్ వైసీపీ చైర్మన్ పదవిని టీడీపీ ఖాతాలో వేసుకునేందుకు ఎమ్మెల్యే బేబీ నాయన చివరి నిమిషంలో రాజకీయ ఎత్తుగడలతో అవిశ్వాసం నెగ్గించుకోవడంలో పైచేయి సాధించారట. దీంతో బొబ్బిలి కుర్చీని టీడీపీ కైవసం చేసుకుంది.
అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఈ దూరం వల్ల నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతుంది అనేది ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తల వాదన. మరి అధిష్టానం వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చుతుందా చూడాలి మరి. ఇది వాల్టి ఆఫ్ ది రికార్డ్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.